అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఎలుక, పిల్లి, కుక్క, ఒక చిన్న చిలుక కలిసి ఉండేవి. వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ స్నేహంగా ఉండేవి. పాత్రల పరిచయం. ఎలుక చుంచు చాలా తెలివైనది. ఎప్పుడూ కొత్త విషయాలు ఆలోచిస్తుంది. పిల్లి పింకీ కొంచెం సోమరిది, కాని అందరినీ ప్రేమిస్తుంది. కుక్క రాకీ ఇంటికి కాపలాదారు, చాలా నమ్మకమైనది. చిలుక చిన్ని కబుర్లు చెప్పడంలో దిట్ట. కథ: నెయ్యి కోసం ప్రయాణం. ఒకరోజు ఆ ఇంట్లో ఒక గిన్నె నిండా నెయ్యి కనిపించింది. ఆ నెయ్యి వాసన. పిల్లి పింకీ కొంచెం సోమరిది, కాని అందరినీ ప్రేమిస్తుంది. కుక్క రాకీ ఇంటికి కాపలాదారు, చాలా నమ్మకమైనది. చిలుక చిన్ని కబుర్లు చెప్పడంలో దిట్ట. కథ: నెయ్యి కోసం ప్రయాణం. ఒకరోజు ఆ ఇంట్లో ఒక గిన్నె నిండా నెయ్యి కనిపించింది. ఆ నెయ్యి వాసన. అప్పుడు కుక్క తన వీపుమీద ఎలుకను, ఎలుకమీద చిలుకను ఎక్కించుకుంది. అందరూ కలిసి ఒక నిచ్చెనలా మారి ఆ నెయ్యి గిన్నెను కిందకు దించారు. ముగింపు: అందరూ కలిసి ఆ నెయ్యిని సమానంగా పంచుకుని తిన్నారు. ఆ తర్వాత హాయిగా అరుణాచలం యాత్రకు బయలుదేరారు. కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆ జంతువులు నిరూపించాయి.